హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈరోజు అయితే కువైట్కి మా మామ వచ్చాడనమాట. సో మా అమ్మ తమ్ముడు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను, మా అమ్మ, మా తమ్ముడు అందరం కలిసి మా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక, కువైట్కి వచ్చిన తర్వాత ఫ్రైడే చుట్టి అని ఉంటుంది అనమాట, అంటే లీవ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి మా తమ్ముడు కూడా అదే పనిగా ఈ రోజే లీవ్ తీసుకున్నాడు. మా అమ్మ కూడా ఈరోజు అదే పనిగా లీవ్ తీసుకుంది. నేను కూడా ఇదే పనిగా లీవ్ తీసుకున్నాను అనమాట. అందరం ముగ్గురం కలిసి ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని అయితే వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే వస్తున్నాడు ఆల్రెడీ ట్యాక్సీ తీసుకొని. మా తమ్ముడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని డైరెక్ట్ మా మామ దగ్గరికి అనమాట. నాకు మా మామ వచ్చేసి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నాకు మా తమ్ముడికి 20 ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మా తమ్ముడు మా దగ్గరికి అయితే వస్తున్నాడు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము కలిసి మా మామ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చలో రండి చూపిస్తాం మా మామ దగ్గర ఎలా వచ్చిండో మొత్తం. ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడు. ఇంకా మా అమ్మ అందుకేం రాలేదనమాట. ఫస్ట్ మా తమ్ముడు అయితే వచ్చిండు. నేను పోయి కార్లో కూర్చుందాం అనేసి వెళ్ళిపోతున్నా. అదే అనమాట కారు. ట్యాక్సీ తీసుకొని వచ్చిండు మా వాడు. లోపల మా తమ్ముడు చూపిస్తా. Assalamu alaikum. Salam. Assalamu alaikum. Sugamano. Alhamdulillah Zain. Şöyle. Zain. Çakabarak. Zain. Kefilal. Zain. Sektayım. Zain. Akil kalas. Maafi kalas. Wenro. Anaro ada Rabia. Yes. Ada my mama easy. Ana mama easy. Mu mama. Ah. Ala. Ala. Mamu ini. అల్లరి. What distance? మా అమ్మ కోసం వెయిటింగ్. మా మామ ఫోన్ చేసినాడమ్మా. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మా మామకు అది కవర్ ఉంది, మా మామ అది మా దగ్గర మర్చిపోయినామని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మా ఇంటికి వచ్చి ఇప్పుడే మా ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మా మామ కలిసి మర్చిపోయింటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు తీసుకొని పోతున్నాం. వచ్చేసినాం ఎగ్జాక్ట్గా ఓ 2 నిమిషాలు అనమాట. ఏమైందంటే ఈ కోవిడ్లో అడుగడుగు దావలు రిపేర్ చేస్తున్నారు అనమాట. సో అందువల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తిరిగి 2 సార్లు తిరిగి మళ్ళీ వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉంది. ఇది అనమాట మా ఉన్న ఏరియా రాబియా. హీరో ఏం తగ్గడం తగ్గలేదు అట్టే ఉన్నాడు. ఏం పెట్టున్నా ఏం కదా ఏంది సట్టు మనం తీపించిందేనే. అబ్బుదు ఆడ ఎక్కడ చాయల్మారిలో నేనే తీపించిన ఈ సట్టు. బ్లాక్ వేయాలి, దీని మీద బాగుంటుంది మామ. బ్లాక్ వేయాలి. అదే అనమాట మా మామ ఇల్లు. పో అదే మా మామ ఇల్లు. ఏమన్నాడు? ఏం జీవితం ఇది, అందరిని వదిలిపెట్టి అంటాడట. పండగ అదే అనమాట మా మామ ఇల్లు. మనం వచ్చిన కార్ అందుకు ట్యాక్సీ దానికి మాట్లాడుకున్నాం అనమాట. అంటే ఇంత డబ్బులు ఇస్తాంలే అనేసి ట్యాక్సీ దానికి కూడా మాట్లాడుకున్నాం. అంటే అహ్మదీ నుండి ఫస్ట్ మా ఏరియాకి అనమాట, ముబారక్ అల్ కబీర్ నుండి రాబియా నుండి మళ్ళీ ఇప్పుడు మేము ఆడికి మాలియాకి వెళ్తున్నాం. అంతా 10 దినాలకి అయితే మాట్లాడుకున్నాం ట్యాక్సీ. తెచ్చిన సరుకు సామాన్ అది ఎంతగానో ఒకసారి అన్బాక్సింగ్ చేస్తా, ఏమేమి తెచ్చాడో మా కోసం. హాయ్ బో. హాయ్ కొద్దిసేపు మాట్లాడి తర్వాత అయితే అది ఏంటది మాలియాకి అయితే వెళ్దాం. ఓకేనా? వా పెట్టుకో. మళ్ళీ ఆడికి పోయినప్పుడు ఎవరైనా వచ్చేప్పుడు అందుకు తాగుతాను. మళ్ళీ డైరెక్ట్ జీతం తెంగుతాను.
ఇంకా అలా మా మామకి అయితే పోయిస్తామని చెప్పి మేమైతే బయలుదేరుతున్నాం. మా మామ కూడా మాతో పాటు చుట్టికి పిలిచిపోదాం అనుకుంటే గనుక మా మామ వచ్చేసి ఇప్పుడే కదా వచ్చింది. జస్ట్ 1 వీక్ అవుతుంది. వచ్చిన 1 మంత్ వరకు లీవ్ అందుకైతే ఏమి ఇవ్వరు. సో ఇంకా అందుకనే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఒక పక్కనైతే బాధ అయితే వస్తుంది. మా మామని వదిలి వెళ్ళాలంటే గనుక పోయిస్తామని చెప్పాలంటే గాని ఎట్టెట్నో ఉంది నాకైతే. ఇంకేం చేస్తాం తప్పదు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవాల్సిందే. అసలకైతే కలలో కూడా అనుకోలేదన్నమాట. ఫ్యామిలీ ఇక్కడ కలుస్తాం అనేసి. యాక్చువల్‌గా అయితే ఇండియాలో ఉండేటోళ్ళం అందరం కోవిడ్‌కి వచ్చి కలుస్తున్నాం. ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అన్నమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నాడు. కోవిడ్‌కి వచ్చినప్పుడు కోవిడ్‌కి వచ్చారు. అంతే రిలేటివ్స్ కూడా అంతే అన్నమాట. మా రిలేటివ్స్ అందరూ మా మామ వీళ్ళందరూ అన్నమాట. మా అమ్మ కూడా బాధపడుతుంది మా మామని అలా వదిలేచ్చేసరికి. ఇప్పుడే మా మామని పిలిచేసి వెళ్తున్నాం అన్నమాట. మాల్యాకి అయితే వెళ్ళిపోతున్నాం. రాబియాలో అంటే ఇంక మా మామని కలిసేసి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతున్నాం మాల్యాకి అయితే. నేను మా అమ్మ మొత్తం మళ్ళీ రిటర్న్ మాల్యాకి వెళ్ళి మాల్యా నుండి కొద్దిసేపు మాల్యా నుండి తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇది ప్రాసెస్. ఓకే, మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు కలిసి నా మీద జోకులే సార్. నీకేం తెలియదు లేరా అంట. ఇప్పుడు అడుగు ఆ అమ్మని అడుగు, ఎవరితో వచ్చే హ్యాపీగా ఉంటుందో అమ్మ అడుగు. చెప్పమా, నువ్వే చెప్పమా. నాతో వచ్చే హ్యాపీ ఉంటుంది, బాధ్యతతో వచ్చే హ్యాపీ ఉంటుంది. ఓమా చీర కళ్ళ మిన్నిలా చెప్పమా, నాతో వచ్చే హ్యాపీ ఉంటుంది, బాధ్యతతో వచ్చే హ్యాపీ ఉంటుంది అమ్మా. మా ఇప్పటి నుంచి ఇంకా నిన్నతో మాట్లాడమని నువ్వు నన్ను మోసం చేసావమ్మా. వద్దు. మా అమ్మకి నాతో కన్నా మా తమ్ముడితోనే ఇష్టం. ఇప్పుడు మా అమ్మ చూడు ఏమంటున్నా, ఇద్దరు రెండు కళ్ళు అన్న. కానీ నీకు నాకన్నా వాడే ఎక్కువలేమ్మా, నాకు తెలుసులేమ్మా. నాగే ఆగమ్మా, అటు సైడ్ తిరిగి నాగే ఆగమ్మా, నాకు తెలుసులేమ్మా. వచ్చేసినాం మళ్ళీ. ఇప్పుడే దియ్యం. ఇంకా మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడైతే. ఆన్లో ఉందా లేదా మైక్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి ఎన్నిసార్లు మైక్ అయితే ఆన్లో ఆఫ్లో ఉంది అనేసి. దారా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? మా తమ్ముడు వచ్చి ఫోటో తెచ్చిపోతాం అన్నాడు. ఇదేంపా మాలియా ఇది మాలియా చెట్టు ఫేమస్. ఇదంతా మాలియా. ఇద్దరు వెళ్తున్నాం. ఏందో ఇప్పటికే తలకాయ నొప్పి వచ్చేసినాయి. ఇంకా అలా హోటల్ లోపలికి రాగానే మా తమ్ముడు వచ్చేసి ఒక మసాలా దోశ, నేను వచ్చేసి ఒక ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మా అమ్మ వచ్చేసి ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మా తమ్ముడు కెమెరాలో ఉందంటే కనుక వింత సాహసాలు వేస్తాడు. ఇలాంటివి మామూలే. పక్కన కూర్చున్న వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. ఈ హోటల్లో పనిచేసాను అయితే నా పక్కన వచ్చి కూర్చొని నువ్వు వీడియో చేస్తావు కదా అని పలకరిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ తో చూడండి ఎంతమంది నన్ను ఇలా చూసి గుర్తుపడుతున్నారంటే అంతమంది గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. ఒకవేళ కొత్తగా ఛానల్ కూర్చొని కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూడండి మా తమ్ముడు అయితే కాఫీ తెచ్చి ఇద్దరికి షేర్ చేస్తున్నాడు అనమాట. ఒకటే కాఫీ 2గా చేస్తున్నాడు. ఇంకా అలా మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫుడ్ టేస్ట్ అయితే పర్లేదు అనమాట. నేను తీసుకున్న ఎగ్ దోశ అయితే పర్లేదు, బాగుంది. ఈ మాలియా బ్రిడ్జ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ లోపల అటు తిరిగేద్దాం అనేసి. ఈ లోపల మొత్తం బంగారు రంగాలే ఉంటాయి అనమాట. చాలా మంది ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఇక్కడే బంగారు అయితే కొనుక్కొని వెళ్తారు. ఈ బ్రో నన్ను గుర్తుపట్టి బ్రో నువ్వు వీడియో చేసావు కదా, నేను ఫాలో అవుతున్నా బ్రో, నాది నువ్వు దుడ్డు రేపు బ్రో అని అంటున్నాడు. అలా మేము క్యాజువల్ గా వెళ్తున్నాం. సడన్ గా ఓపెన్ అయ్యాడు అనమాట వీడు మా ఫ్రెండ్. ఇలా హోటల్ నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి బంగారు రంగాలలో అయితే ఇస్తున్నాడు. వీళ్ళ హోటల్ ఉంది చెప్పినా కదా కోవిడ్ లో, వీడు అనమాట మా ఫ్రెండ్ నూరు. అసలు కొనుక్కోలేదు, సడన్ గా ఓపడతాడని పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకా అలా మా అమ్మ స్లిప్పర్స్ కొనుక్కుంటాను కనుక ఈ స్లిప్పర్ షాప్ అయితే వచ్చాను. స్లిప్పర్స్ తీపిద్దాం అనేసి నేను పక్కన కూర్చొని ఉన్నా. ఇది బెంచ్ లాగా ఉంటే కాళ్ళు వస్తున్నాయి ఇప్పటికే. ఇంకా అలా కోవిడ్ ఇంట్లో ఉండి బయటకు వచ్చి ఇట్లా మళ్ళీ తిరిగితే కనుక సడన్ గా కాళ్ళు అయితే భలే వస్తాయి. మా ఫ్రెండ్ గారు సడన్ గా ఫుడ్ డెలివరీ చేస్తా ఇట్లా మాకు ఓపెన్ అని చెప్పిన కదా, వాడే మాకైతే ఒక బాక్స్ ఇచ్చి అనమాట బిర్యానీ, చికెన్ బిర్యానీది. ఇంకా మేమైతే మళ్ళీ కూడా ఏం కొనుక్కోలేదు, ఎవరు ఆకలితో లేమనేసి అదే ముగ్గురం కలిసి అయితే తింటున్నాం. ఆ ఒక్క బిర్యానీ మేము ముగ్గురం కలిసి అయితే తినలేవినాం. మళ్ళీ లాస్ట్ అయితే మిగిలిపోయింది. అయినా కానీ మేము ఆకలితో లేములే. ముందు మెయిన్ అది కనుక మా తమ్ముడు వచ్చినప్పటి నుంచి ఒకటే పట్టాడు అనమాట. టీ షర్ట్ మార్చుకో అది బ్లూ ఏం బాగాలేదు, నాది బ్లాక్ అయితే వేసుకో బాగుంది చూడని చెప్పిండు. అందుకని వేసేసుకున్నా. ఇక్కడైతే మా అమ్మ మా తమ్ముడు వచ్చేసి 3 o'clock రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. మా తమ్ముడు వాళ్ళ కోవిడ్ కూడా బెన్నెరా అని చెప్పిండు. మా అమ్మ వాళ్ళ మేడం కూడా ఫాస్ట్ గా అని చెప్పింది. నాకైతే ఏం పని లేదన్నమాట. నేను 11కి వెళ్ళాను ఏమన్నారు. అందుకే నేను వచ్చేసి మా ఫ్రెండ్ కాల్ చేసి వంతో పట్టి నన్ను తీసుకెళ్ళరా నీతో పాటు వస్తా అని చెప్పి వంతో పాటు వెళ్తున్నా. వింతోడుగా నా వెళ్తే కోవిడ్ మొత్తం తిరగచ్చని. రూమ్ లో ఉండి బోర్ కొడుతుంది. ఇది నేను చూపిస్తున్నా. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అయితే దొరికింది అనమాట గోల్డ్. ఇక్కడ మాలియాలు అయితే కాదు, ఎక్కడో దొరికిందంట. వాడు పర్స్ లో పెట్టుకున్నాడు అనమాట. నాకు ఇచ్చిండు చూడరా ఇట్లా దొరికింది అనేసి. ఇంకా ఇప్పటి నుంచి నైట్ వరకు వింతో పాటు ఉండొచ్చు. ఇంకా అలా విని హోటల్ కి వెళ్ళి ఏమేమి ఉంటాయి తినేద్దాం. విని హోటల్ అని ఏం లేనమాట, మంది అనుకోండి హోటల్ అంతే. ఈ హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక హౌలీలో అయితే ఉంటుంది. హౌలీలో బిల్ కాల్దోన్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ లో ఉంటుంది అనమాట. బిల్ కాల్దోన్ ఆపోజిట్ రోడ్ అనమాట. ఇది ఉస్మాన్ మసీద్ ఉంటుంది కదా, దానికి పక్కనే అనమాట. పిప్సీ పక్కన ఉంటుంది. దానికి ఆపోజిట్ అయితే ఉంటుంది ఇది హోటల్. ఎస్ఎన్ పొద్దుటూరు ఆంధ్ర రెస్టారెంట్ అనేసి. ఒకవేళ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. హైలైట్ అయితే ఉంటుంది ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీ. అండ్ అలానే ఒకవేళ కనుక మీకు బల్క్ లో కావాలంటే ఆర్డర్ చేసి ఇంకా వీళ్ళు వచ్చి డెలివరీ చేస్తారు కార్ లో. నేనైతే తిన్నా, నా రివ్యూ అయితే చెప్తా చూడండి. ఒక ముస్లిం పెళ్లికి వెళ్ళి తింటే ఉంటుంది బిర్యానీ టేస్ట్, అట్లయితే ఉంది అనమాట. సూపర్ అంటే సూపర్ గా అయితే ఉంది. ఇంకా అలా వీళ్ళ రూమ్ కి అయితే వచ్చి పడినాం. ముగ్గురం రెస్ట్ తీసుకుంటాం కొద్దిసేపు. అలా ఇంకా అలా 2 hours రెస్ట్ అనమాట మా ఫ్రెండ్ గానికి. అలా రెస్ట్ అయిపోయిన తర్వాత
తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. కొద్దిసేపు పడుకొని మళ్ళీ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్‌గా అయితే వీడు నేను ప్రొద్దుటూరులో సేమ్ ఇట్నే తిరిగే వాళ్ళం బుల్లెట్ బైక్ ఏసుకొని. ఇప్పుడైతే కువైట్‌లో తిరుగుతున్నాం ఇద్దరం కలిసి. ఎటు రాసి పెట్టిండో చూడండి దేవుడు. విధి ఆడిందిరా నీతో వింత నాటకం అన్నట్టుంది ఈ వారం అయితే. నాకన్నా 3 మంత్స్ ముందే అయితే వచ్చిండు వీడు. ఇంకా అలా హోటల్ దగ్గర రాగానే వీళ్ళ నుండి ఫుడ్ డెలివరీ చెప్పండి ఈ ఆర్డర్ ఉంది అని చెప్పిండు. ఇంకా అలా ఇద్దరం చెరొక బార్బికాన్ తీసుకొని దగ్గర అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఆర్డర్ డెలివరీ చేయడానికి. ఈ ఫ్లాట్ లోకి ఇద్దరం కలిసి డెలివరీ చేయడానికి వచ్చినాం. నేను నా కూల్ డ్రింక్ తాగుతుంటే వండి నా కూల్ డ్రింక్ పట్టుకోరా అని చెప్పిండు. నేను ఒకళ్ళ వీడియో తీసుకుంటున్నా. అది చూడండి తాగుతూ కింద అయితే పడేసిపోయింది మొత్తం. భయపడినా వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి కెమెరాలో చూసి. ఇంకా అలా డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇద్దరం కలిసి. ఈ బిల్కాల్ దూరం రోడ్ ఉంది కదా ఇదంతా తిరుగుతున్నాం. ఏమన్నా తిన్నాం కానీ ఏదైనా తాగడం కానీ అట్లా చేద్దాం అనేసి ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం బై వాక్. ఇదే ప్లేస్ లో ఇండియాలో ఉంటే కనుక ఎగ్జాక్ట్ గా గోబీ గానీ పానీపూరి కానీ ఇలాంటి ఏదో ఒకటి తినేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఇక్కడ కోవిడ్ అయితే తిరుగుతున్నాం. ఇక్కడైతే అలాంటివన్నీ ఏం ఉండవు కానీ అవి తిరుగుతున్నాయి. ఇంకా అలా ఇద్దరం వెళ్తూ నా మొబైల్ కి అయితే ఛార్జింగ్ అయితే లేదనమాట. 2-3 అయితే వచ్చేసింది. యాక్చువల్ అయితే నేను పవర్ బ్యాంక్ క్యారీ చేసేవాడిని. ఇప్పుడైతే మర్చిపోయిన మధ్యాహ్నం వెళ్ళిపోతాం అనేసి. ఇప్పుడైతే అనవసరంగా ఒక కేబుల్ అయితే కొంటున్నా. ఈ ఐఫోన్ వాడుతున్నాం అంటే కనుక ఇంతే అనమాట. ఒక పవర్ బ్యాంక్ అన్న పెట్టుకోవాలి లేదంటే కనుక కేబుల్ అన్న మెయింటైన్ చేస్తున్నాను ఛార్జ్ అయ్యేది. మా వాడైతే ఆ హోటల్ దగ్గర నుంచి ఇక్కడికైతే ఈ స్వీట్ కోసం అయితే చూడండి రారా నీకు తినిపిస్తాను నన్ను వెళ్తే పిలుచుకొని వచ్చింది ఇక్కడికి. ఇండియాలో ఉన్నప్పుడు అనమాట వీడు నేను ఎక్కడికైనా హోటల్ కింద వెళ్తే కనుక స్వీట్లు ఫస్ట్ అయితే భలే తింటాడు. ఫర్ సపోజ్ వీడు నేను బిర్యానీ తినకందుకు వెళ్ళాను కనుక నేనైతే కొంచెం తినేసి మొత్తం వీడికి పెట్టేస్తాను అనమాట. వీడు అంటాడు అనమాట నాతో నువ్వు మిగిల్చిందంతా తిని 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 నా ఉడక నేను పారే బుద్ధి కాగా నేను లావు అయితే నన్నే అడుస్తాడు. ఇప్పుడైతే ఈ స్వీట్ పేరు ఏదో చెప్పింది కానీ నేనైతే మర్చిపోయినా. స్వీట్ అయితే భలే బాగుంది అనుకుని కానీ ఎక్కువ స్వీట్ అయితే ఉంది. నేనైతే ఒక స్పూన్ తిన్నా ఇంకా 2 స్పూన్ నుంచి నాకు వద్దని చెప్పిన. తలెత్తి నా సైడ్ చూస్తున్నాడు. నువ్వు ఇంతేరా నా ఉడక నువ్వు తినవరా నీ బదులు అందుకే నేను కొంచెమే తీసుకున్నాను. నేను దినారు తీసుకుందాంలే అనుకున్నాను అంటున్నాడు. ఇంకా అలా తినేసి ఈ బిల్కాల్ రోడ్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ నుంచి అనమాట ఈ ఫస్ట్ వరకు తిరుగుతున్నాం. ఇక్కడైతే ఎక్సైట్ ఉంది ముందర యాప్ ఆ యాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది బిల్కాల్ రోడ్ మొత్తం ఇషారా బిల్కాల్ రోడ్ మొత్తం ఆ సైడ్ నుంచి ఈ సైడ్ పోతాం మొత్తం తిరుగుతున్నాం రా వద్దురా. ఇప్పుడు వచ్చేసి ఐఫోన్ చూసేపోతున్నాం. ఇదే అనమాట ఈ లాస్ట్ వారు ఎక్సైట్ ఉంటుంది కదా ఇదే అనమాట బిల్కాల్ రోడ్ మొత్తానికి లాస్ట్ డెడ్ అండ్ ఇదే. ఇంకా అలా ఇద్దరం కలిసి హవలి మొత్తం బిస్సంగా తిరిగేసి హోటల్ దగ్గరికి వస్తేనే వాళ్ళ నుండి నాకు నెయ్యి దోశ వేసిండు. టేస్ట్ అయితే చెప్పని అవసరం లేదు అనుకోండి. లోపల జీడిపప్పులు ఇలాంటివన్నీ వేసి నెయ్యి 3 మాటలు వేసిండు నా కళ్ళ ముందరనే. టేస్ట్ అయితే హైలైట్ గా ఉంది. సేమ్ ఇండియాలో తిన్నట్టు అనిపించింది. పొద్దుటూరులో రాయుడు కారం దోశ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అట్లయితే ఉంది. జగరాయి కారం దోశలు ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా అలా నైట్ అయితే ఇమ్రాన్ వచ్చిన అనమాట మా ఫ్రెండ్. పొద్దుటూరులో నా వాళ్ళ వీడియో చూసినాక ఇమ్రాన్ అయితే పక్కా గుర్తుపడతారు నాకు తెలిసినంతలో. కమెంట్ చేసి చూద్దాం ఇమ్రాన్ గుర్తుపడితే కనుక ఎవరన్నా. అందరం బ్యాచ్ కోవిడ్ కి దిగినట్టుంది నాకైతే. ఇంకా ఇప్పటికే టైం అయితే జాచ్ అయిపోయింది అనేసి నన్ను అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు 30 రూట్ మీద. యాక్చువల్ అయితే మా కోవిడ్ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనమాట నైట్ రూట్ లేను 11 కి 12 కి అలా వెళ్ళినా కానీ ఇక్కడైతే బస్సులు అయితే ఉండవు అనేసి మళ్ళీ భయంతో ఫాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే హవలి నుండి 35 రోడ్డు మీద పడి 35 రోడ్డు నుంచి 30కి అయితే వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో ఒక బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కోవిడ్ లో ఏంటంటే కనుక రోడ్డుకి వచ్చేసి నెంబర్లు అయితే ఉంటాయి అనమాట. ఆ రూట్ కి నెంబరు ఈ రూట్ కి నెంబర్ అనేసి మెయిన్ వచ్చేసి 30, 40 ఇలాంటివన్నీ మెయిన్ పెద్ద రూట్లు అనమాట. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చేసి 35 అనమాట. హవలి నుంచి ఫాస్ట్ గా అయితే 35 ఎక్కచ్చు. ఇంకా 35 నుంచి లెఫ్ట్ కట్ అయితే రైట్ కట్ అయితే కనుక 30 అయితే వస్తుంది. ఇప్పుడైతే నన్ను ఎగ్జాక్ట్ గా 30 రోడ్ మీద బస్ స్టాప్ దగ్గర అయితే దించిర్రు. యాక్చువల్ అయితే ఇలా రోడ్డు సైడ్ కూడా ఆపకూడదు అనమాట. కారు ఆపితే కనుక పోలీసులు వచ్చేసి ఫైన్ వేస్తారు. కానీ ఇక్కడ బస్ స్టాప్ ఉంది అనేసి ఇంకా అట్లా వెళ్తూ అవపడింది. అందుకని ఆపేసారు ఇక్కడనే. ఇప్పుడైతే ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేయాలి. బస్ వస్తుందో రాదో నాకైతే కొంచెం డౌట్ అయితే వస్తుంది. నైట్ 10 అబో అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ గా టైం అయితే 102 అనే బస్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి బస్సులో కూడా నెంబర్లు అయితే ఉంటాయి 102, 104, 999 అట్లా అయితే ఉంటాయి. ఇంకా మా ఏరియాలో దిగి బస్సు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. ఇక్కడితో నా ఫ్రైడే లీవ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ గుద్దేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.